సుభాష్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న మినీ స్టేడియంకు సావిత్రిబాయి పులే పేరు పెడతామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. గురువారం ఉదయం భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని సుభాష్ కాలనీలో 4 కోట్ల TUFIDC నిధులతో మినీ స్టేడియం నిర్మాణ పనులకు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డితో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జేఎస్ఆర్ మాట్లాడుతూ ఈ స్టేడియంను ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ స్టేడియం నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కి సంబంధిత అధికారులకు సూచించారు. రాబో రోజుల్లో ఈ స్టేడియంకు సావిత్రిబాయి పులే పేరు పెడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మినీ స్టేడియంకి రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సుమారు 4 కోట్ల రూపాయలతో చేశాం. ఇది ఇంకా రిమైనింగ్ కూడా 3-4 కోట్ల రూపాయలు ఇంకా అవసరం ఉంది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ చేయడం కూడా జరిగింది. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బాల్ బ్యాడ్మింటన్ కానీ, అదేవిధంగా షటిల్ కోర్టు, అదేవిధంగా బ్యాడ్మింటన్, టెన్నిస్ కోర్టు, ఇండోర్ స్టేడియం, వాకింగ్ ట్రాక్ తో పాటు చుట్టూ కాంపౌండ్ వాల్తోని మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సుమారు ఇంకొక 4-4.5 కోట్లు దీనికి అవసరం పడుతుంది. మంజూరు కూడా తీసుకురావడం జరుగుతుంది. దీన్ని త్వరితగతిన మరి పూర్తి చేసి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు మరి వెంటనే అందించవలసిందిగా నేను డిపార్ట్మెంట్ అధికారులను, అదేవిధంగా కాంట్రాక్టర్ను కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క బ్యాలెన్స్ ఎస్టిమేట్ కూడా తీసుకెళ్ళి రిమైనింగ్ శాంక్షన్ కూడా అతి త్వరలో తీసుకొచ్చేసి దీన్ని ఒక సంవత్సరం లోపు మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రారంభోత్సవం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరుగుతుంది.